హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేక్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను పర్ఫెక్ట్ మడత కాజా ఎలా చేయాలి ఏంటి అనేది పక్కా కొలతలతో చూపించబోతున్నాను. చూడండి, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత బాగుందో. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోతానండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్పు దాకా మైదా యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె అనేది యాడ్ చేసి పిండి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నూనె ఎప్పుడైతే కలిపామో ఒకసారి ముద్దకు చూస్తే ముద్ద వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా ముద్ద వచ్చేటట్టు చూసుకొని, ఇలా రాకపోతే ఇంకొంచెం నూనె అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అలా వచ్చిన తర్వాత కొంచెంగా వాటర్ అనేది పోసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకొని మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసేసుకుందాం. పంచదార 1 కప్పు తీసేసుకొని అందులో ఒక 3/4 కప్పు దాకా వాటర్ యాడ్ చేసేసి ముందు పంచదార మొత్తం చక్కగా కరగనిచ్చేసేయండి. పంచదార కరిగిపోయింది కదా. పంచదార కరిగిన తర్వాత ఎప్పుడైతే ఇలా బాయిల్ అవటం స్టార్ట్ అయిపోయిందో ఆ స్టేజ్లో మీరు కొంచెం యాలకుల పొడి, అలాగే నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్, ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేశాను. అలాగే నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలా మరగనిచ్చేసేసి ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఏంటి అనేది చూస్తా. చూడండి, ఇలా జ్యూస్ అనేది, షుగర్ సిరప్ జ్యూస్ అనేది కొంచెం స్టిక్కీగా అనిపిస్తే చాలు. మనకి నూనె జిడ్డు ఉంటుంది చూడండి, అలా జిడ్డుగా అనిపిస్తే సరిపోతుంది. చేతులు అంటుకుపోయే విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఇందాక పక్కన ఉంచాం కదా, 15 నిమిషాల తర్వాత చూడండి డవ్ కాస్త పలచబడింది కదా. మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పొరలు అనేవి బాగా వస్తాయి. ఆ డవ్ని మీకు నచ్చినన్ని బాల్స్, నేనైతే ఒక 5 బాల్స్ చేసేసుకున్నాను. 5 బాల్స్ని నీట్గా చేసేసుకొని పక్కన ఉంచుకోండి. 6 అయినా చేసుకోవచ్చు, అది మీ వీలుని బట్టి. ఈ 5 బాల్స్ని ఒక బౌల్లో పెట్టేసేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేస్తున్నా. ఈ పిండి ఉంది కదా, ఈ డస్ట్ అనేది నేను కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. లేకుంటే మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి అయినా వాడుకోండి. మైదా కంటే కూడా అది వాడటం వల్ల బాగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, వాటిని ఎంత వీలైతే అంత చక్కగా చపాతీలా చేసేసుకొని పక్కన చేసేసుకోవాలి. 5 బాల్స్ని అలానే నీట్గా చపాతీలా చేసేసుకొని 5 చపాతీలని పక్కన ఉంచేసేయండి. చూడండి, 5 చపాతీలు ఇలా రెడీ చేసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ముందు ఒక చపాతీ తీసేసుకొని దాని మీద కాస్తంతా మొత్తం నూనె అప్లై చేయండి. ఇలా నూనె అప్లై చేసిన తర్వాత పైన ఇలా కొంచెం కార్న్ఫ్లోర్ని చల్లి మళ్ళీ ఇంకో చపాతీ దాని మీద పెట్టేసి మళ్ళీ నూనె అప్లై చేసి మళ్ళీ అలా పొడిపిండి చల్లి ఇదే ప్రాసెస్ 5 చపాతీలకి అలానే చేసేసుకొని 5 చపాతీ మీద కూడా నూనె పొడిపిండి చల్లేసి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో, ఇలా రోల్ చేసేసుకోవడమే. ఇలా చివరి అంచులు ఉంటాయి కదా, అతుకుపోవడం కోసం అని చెప్పేసి కాస్త లైట్గా ప్రెస్ చేసి చివరి అంచులను కూడా అంటించేసేయండి. అంటించేసి ఇలా రోల్ చేసిన తర్వాత నైఫ్కి కాస్త పొడిపిండి చల్లేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. చూడండి చక్కగా ఎలా పొరలుగా వస్తాయో చూపిస్తున్నాను. చూడండి, కాజా అనేది ఎంత బాగా వచ్చాయో చూడండి పొరలు. ఇలా వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసేసుకొని అలా వేలుతో ప్రెస్ చేసి లైట్గా చపాతీ రొట్టెతోటి అలా రుద్దితే సరిపోతుంది. ప్రెషర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే మిగిలినవన్నీ చేసేసుకొని తడిగుడ్డ కప్పి పక్కన చేసేసుకోండి. ఇప్పుడు కాజాల్ని ఫ్రై చేసుకోవడం కోసం అని చెప్పేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి, ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్క కాజాని అందులో యాడ్ చేసి వాటి అంతటా అవే పైకి తేలిందాకా అలా వదిలేసేయండి. చూడండి, ఇలా చక్కగా వాటంతటా అవి పైకి తేలిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసేసుకొని చక్కగా క్రిస్పీగా మంచి రంగు వచ్చేలాగా అటు ఇటు కదిలిస్తూ ఒకే కలర్లోకి వచ్చేలాగా చూసుకొని ఫ్రై చేసేసుకోండి. చూడండి, చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా వచ్చేసుకోవడం. ఇలా మంచి కలర్ రాగానే వీటిని ఏం చేస్తామంటే ఇందాక మనం షుగర్ సిరప్ రెడీ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, అది ఒకవేళ చల్లారిపోయి ఉంటే కనుక మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు అలా వెచ్చ చేసి ఇందులో ఇందాక మనం చేసిన కాజాల్ని యాడ్ చేసేసేయడమే. చూడండి, షుగర్ సిరప్ అనేది ఖచ్చితంగా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. వేడి కాజాల్ని అందులో వేసేసేయాలి. అవి ఆరిపోయి ఉండకూడదు. ఒక 10 సెకండ్లు 2 వైపులు అటు ఇటు తిప్పితే చక్కగా షుగర్ సిరప్ని పీల్ చేస్తాయి. సర్వ్ చేసేసుకోవడమే. మిగిలిన కాజాలను కూడా అలానే చేసేసుకోవడమే. నచ్చిందా మరి? ఈజీయే కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.